ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పాస్టర్లకు అందరికీ వందనములు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం నుంచి 24వ వచనం దాకా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు? దేవుడు ఆత్మ, మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవమని యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 యేసు దేవుని కుమారుడని మీరు నమ్మి జీవం పొందునట్టు ఇవి రాయబడెను అని యోహాను సువార్తలో రాయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మీరు దేవుడు 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 అని ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని విశ్వాసం ఉంచితే నిత్య జీవం వస్తుందని ఒక వచనం చూపితే మేము ₹1,00,000 బహుమానం ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న పాస్టర్లు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మాకు వచనం పంపితే ₹1,00,000 ఇస్తాం. కానీ హైదరాబాద్ సెంటర్ కానీ మిర్యాలగూడెం సెంటర్ కానీ మీరు పిలవాలి. ఎక్కడన్నా రెండిట్లో, నల్గొండ జిల్లా కానీ హైదరాబాద్ సెంటర్ కానీ, హైదరాబాద్లో సికింద్రాబాద్ ఏరియాలో. ఎందుకంటే అక్కడికి నేను కొందరు అన్నలను పిలుచుకొచ్చుకుంటాను, చెక్ చేసుకొని అమౌంట్ తీసుకెళ్దురు వాస్తవం అయితే. నా సెల్ నెంబర్ 9300563539. మోసం చేస్తున్న క్రైస్తవులారా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పాస్టర్లారా, యేసుక్రీస్తు ప్రభును మోసం చేస్తున్న పాస్టర్లారా జాగ్రత్త. ఒక్కరికి కానీ రోసం కనిపించడం లేదు. నేను చాలా రోజులు మాట్లాడబట్టి ఒక్క పాస్టర్కు ఒక రోసం వస్తలేదు, ఏమొస్తలేదు. నేను పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాయబడిన మాటలే అడుగుతున్నాను. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవుడు ఒక్కడే అని నేను చెప్పేది కాదు, ఈ భూమిన ప్రజలు చెప్పేది కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. ఆయన చెప్పే దేవుడే, ఇంకొక దేవుడు లేడు. యేసు ప్రభు చనిపోతే తిరిగి లేపిన దేవుడే దేవుడు, ఇంకా ఒక దేవుడు ఈ భూమిన లేడు. అందరికీ వందనములు. నా సెల్ నెంబర్ మరొకసారి 9300563539. నాది వాడాల గ్రామం, పాములపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇంటి నెంబర్ చెప్పాలనేమన్నా? అయ్యో ఏమయ్యా, అసలు కొద్దిగా రోసం లేకుండా బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాస్టర్లు. వాస్తవం ప్రకటించండి, హీరోలక బతకండి. ఇజ్రాయెల్ ఎంతో మేలు. వాళ్ళు ఎన్నుకునే ఒక మార్గంలోంచి ఇవతలికి రారు. ఇజ్రాయెల్ సవరణ వస్తారు కానీ గొప్ప పరలోక మార్గం మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఆ మార్గాన్ని వదిలేసి మీ సొంత మార్గాన్ని ప్రకటిస్తున్నారు మీరు. అయ్యో, ఒక్కరిన రోసం తెచ్చుకోండి. నేనేమంటుంటే, రోసం తెచ్చుకోండి. రోసం తెచ్చుకుంటే ఏదో ఒకటి అవుతుంది కదా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక మాట ఉంది, వచనం ఎక్కడ గుస్తలేదు. కానీ ఈ శరీరాన్ని చంపే వారికి భయపడకండి, శరీరాన్ని ఆత్మ కలిపి చంపే నరకం లేచి దేవునికి భయపడని చెప్పినారు. ఎవరు చెప్పారు నాకు వచనం గుర్తొస్తలేదు. అంత టాలెంట్ లేదు నా కాడ, అన్నీ గుర్తుపెట్టుకునే టాలెంట్ లేదు. ఇవి గుర్తు పెట్టుకొని చెప్తా ఉన్నాను. కానీ ఓకే సిద్ధంగా ఉన్నాం. తన్నలు తినడానికైనా సరే, సావడానికైనా సరే, చట్టబద్ధంగా పోరాడడానికైనా సరే సిద్ధంగా ఉన్నాం. కానీ నపుంసకులు బతికినట్టు బతుకుతున్నారు మీరు. ఏ దానికి ముందుకు లేరు. చట్టబద్ధంగానైనా పోరాడదాం, లేదు ఆత్మీయంగానైనా మాట్లాడుకుందాం రాండి. అయ్యో అన్నలారా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాస్టర్లకు అందరికీ వందనములు.